నడుస్తుంది. నేను ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీ స్పీచ్ చూసి దర్శి గారితో ఏం పట్టుకున్న సబ్జెక్టులు హిట్ అవుతున్నాయి, ఏం చేసిన సక్సెస్ అవుతుంది, ఆ లక్ ఫ్యాక్టర్ అంటారు. మరి ఏమనుకున్నారు మీరు? మీ విషయంలో ఏం జరుగుతుంది? నా విషయంలోనా? వాట్ డూ యూ థింక్? ఐఎమ్ సక్సెస్ఫుల్ ఆర్ ఐఎమ్ ట్రైయింగ్ టు బి దేర్? అసలు ఏమనిపిస్తుంది? మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ రావట్లేదేమో అనేది నా ఫీలింగ్. అంటే మీ పర్ఫార్మెన్స్ కి ఐ థింక్ దిస్ ఇయర్ నెక్స్ట్ రిలీజెస్ బహిష్కరణ, పొట్టెల్ కావచ్చు, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కావచ్చు. ఐ థింక్ నా పరంగా నాకు వచ్చిన రోల్స్ పరంగా చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను. అండ్ ఆల్సో మీరు కూడా నెక్స్ట్ అవి 2-3 రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు చెప్పే మాట వేరే ఉంటుంది. ఐ డోంట్ నో అవి ఆపర్చునిటీస్ వైజ్గా కన్వర్ట్ అవుతాయో లేదో, ఐ డోంట్ నో. బట్ నా వరకు నాకైతే ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ అండ్ సూపర్ సాటిస్ఫైడ్ కూడా విత్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్. నెక్స్ట్ వచ్చేవి అన్ని. ఓకే, ఈ లక్ ఫ్యాక్టర్ నమ్ముతారు మీరు? లక్ ఫ్యాక్టర్ ఏమన్నా? అంటే ముందు నమ్మేదాన్ని చిన్నప్పుడు, లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఆ టైంలో. బట్ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, వెన్ హార్డ్ వర్క్ మీట్స్ ఆపర్చునిటీ, దట్స్ వాట్ లక్. సో నువ్వు హార్డ్ వర్క్ చేస్తా ఉంటే మేబీ 20sలో రావచ్చు, 20sలో రాకపోవచ్చు, 30sలో రాకపోవచ్చు, 40sలో అయినా వస్తుంది. సో వర్క్ చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు సక్సెస్ వస్తుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. హోప్ఫుల్లీ ఆ 3 సినిమాల తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్స్లో కనిపిస్తుంది. అండర్ రేటెడ్ అనన్య గారు, కానీ దీంతో బహిష్కరణతో మ్యాక్సిమం బయటకు వస్తారు. ఎందుకంటే అంటే నేను బాగా బిలీవ్ చేసేదంటే, మనం నార్త్ నుంచి చాలామంది వస్తున్నారు, తెలుగు నుంచి వచ్చే యాక్ట్రసెస్లో ఇంకా స్పేస్ దొరకట్లేదు. ఇంకా స్పేస్ ఇచ్చి వీళ్ళని పెర్ఫార్మెన్స్ సైడ్ కనుక నడిపిస్తే, పుష్ చేస్తే డెఫినెట్గా అంజలి గారు మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్ట్రెస్. నాకు బాగా నచ్చుతారు, డెడికేటెడ్ అది అంజలి గారు. అలాగే అనన్య గారు కూడా, అంటే వస్తున్న కొత్త తరంలో ఐ ఫీల్ లైక్ అంటే ఇప్పుడు నార్త్ వాళ్ళు అంటే నేను జనరల్గా ఎప్పుడైనా ఈ మధ్య నేను రిలీజ్ అయిన లాస్ట్ 2 years నుండి ఎవరు ఏ నార్త్ హీరోయిన్ వచ్చినా ఒక 3-4 years ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ దెన్ తెలుగు అమ్మాయిలు కొంతమందిని తీసుకుంటే, మీరు ఈషా రెబ్బా, చాందీ చౌదరి, దే హవ్ బీన్ హియర్ ఫ్రమ్ పాస్ట్ 10 years అండ్ దే స్టిల్ డూయింగ్ ఫిల్మ్స్. బట్ అంత సక్సెస్ఫుల్ కెరీర్ లేదు కదా సౌత్ నార్త్ నుంచి వచ్చిన వాళ్ళకంటే. ఇక్కడ మనకి సక్సెస్ ఏ కైండ్ ఆఫ్ టర్మ్స్ లో తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఒకటి మార్కెట్ అంటే మనీ వైజ్ గానా, లాంజివిటీ వైజ్ గా నీకు నచ్చిన వర్క్ నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ మనల్ని అబ్జర్వ్ చేస్తే ఒక 10 years నుండి నీకు ఇష్టమైన వర్క్ లో నువ్వు వర్క్ చేయగలుగుతున్నావు. ఒక 2-3 years సడన్ గా వచ్చేసి ఏం జరుగుతుందో లైఫ్ లో తెలియకుండా ఫాస్ట్ గా సినిమాలు చేసేసి వెళ్ళిపోయి మనకి ఇంకొక వేరే ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి, లేకపోతే ఇంకో వాళ్ళ లైఫ్ లో దే లీడింగ్ దే లైఫ్. అలా కాకుండా నీకు ఇష్టం వచ్చిన వర్క్ ఇన్ని ఇయర్స్ చేస్తున్నారు కదా. సో దట్స్ ఆల్సో ఏ సక్సెస్, ఫార్మ్ ఆఫ్ సక్సెస్ కదా. లాంజివిటీ టర్మ్లో చూస్తే అది కూడా చాలా బెస్ట్ అని అనిపించింది నాకైతే. ఈ మధ్యకాలంలో నేను రియలైజ్ అయింది అది ఫ్యాక్టర్. ఒక 4-5 years వచ్చేసి ఒక 10 films చేసేసి 4-5 yearsలో మనం ఏం చేస్తున్నామో తెలియకుండా ఫాస్ట్గా 4-5 yearsలో 10 films చేసి వెళ్ళిపోవడం కంటే, ఒక 10 years నీకు నచ్చిన వర్క్ని నువ్వు పడుతూ లేస్తూ నిల్చుంటూ వర్క్ చేస్తూ మళ్ళీ దాని నుంచి నేర్చుకుంటూ, అదొక ప్రాసెస్ అండ్ యూ షుడ్ ఎంజాయ్ ఇట్. అది చాలా బాగుంటుంది కూడా ఫీల్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, మీరు వచ్చారు ఒక 1 fine day, మీరు ఒక 1 fine Friday మీకు ఒక సక్సెస్ వచ్చింది. తర్వాత వెంటనే ఏదేదో ప్రాజెక్ట్స్ వచ్చేస్తూనే చేసేస్తుంటాం, మనకు కూడా తెలియదు ఏం చేస్తున్నాము. ఆ 4-5 years మనం చేసి రియలైజ్ అయ్యే గ్యాప్లో మనల్ని వెనక్కి పంపించేస్తారు. ఆ హీరోయిన్స్ విషయంలో నేను చెప్తున్నా. అలా కాకుండా సరే పడ్డాము, మళ్ళీ లేచాము, మళ్ళీ ఒక సక్సెస్ వచ్చింది, ఒక హోప్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. అది కూడా ఫార్మ్ ఆఫ్ సక్సెస్ కదా. అంటే ఆ సక్సెస్ చాలా టేస్టీగా ఉంటుంది. సో దాట్స్ వాట్ ఐ బిలీవ్. ఇప్పుడు బట్ లాస్ట్ టైం నేను మీ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ గురించి అడిగినప్పుడు, లైక్ ఆపర్చునిటీస్ నేను ఏ వచ్చినా చేయడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు బిఫోర్ ఏం కంప్లైంట్ అంటే, తెలుగు హీరోయిన్స్ రెస్ట్రిక్ట్ అయి ఉంటారు, ఇంతవరకే చేస్తాము, ఇంతవరకే చేయగలుగుతాము, ఇలా ఉంటారు. నార్త్ సౌత్ నుంచి ఎవరు వచ్చినా ఎలాంటి క్యారెక్టర్ చేయమన్నా చేస్తారు, ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళమని వెళ్తారు. ఇక్కడ మీ కొంతమంది రెడీ అవుతున్నా కూడా, అలా చేద్దామని రెడీ అవుతున్నా కూడా వాళ్ళకి ఎందుకు ఆపర్చునిటీస్ రావట్లేదు అనే క్వశ్చన్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అసలు మీరు ఇప్పుడు అడిగిన దానికి ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి ఎవరైనా వేరే వాళ్ళకి ఎవరికైనా చూపించారు అనుకోండి, అంటే సౌత్ అండ్ నార్త్ కంపారిజన్ తెలియని వాళ్ళకి ఎవరికైనా చూపించి వీళ్ళు సౌత్ అండ్ నార్త్ అని అడిగితే we can not say వీళ్ళు సౌత్ నార్త్ అని, బికాస్ ఎవ్రీవన్ ఈజ్ గ్లామరస్, ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ గుడ్, ఎవ్రీవన్ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్. ఇట్స్ జస్ట్ దట్ ల్యాక్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ హిట్ రావాలి ఎవరికైనా. ఆ హిట్ వస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతారు. నా ఫీలింగ్ అయితే అదే ఉంది. మరి ఇప్పుడు అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక తమిళ్లో ఒక కొత్త అమ్మాయిని చూసాను, నాకు అమ్మాయి నార్త్ సౌత్ అనేది మనకేం అర్థం కాదు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే. సో గ్లామరస్ అనేది మ్యాటర్ కాదనుకుంటున్నాను నేను ఇప్పుడు, అంటే అందరూ గ్లామరస్గానే ఉంటున్నారు. జస్ట్ దట్ రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీస్ రైట్ సక్సెస్ ఉంటే ఎవరైనా వెళ్ళిపోతారు. మలేషియం కూడా హ్యూజ్ సక్సెస్ కదా, హ్యూజ్ సక్సెస్, బట్ హ్యూజ్ సక్సెస్. దాని తర్వాత ప్లేబ్యాక్ అండ్ వకీల్ సాబ్ వచ్చింది. యాక్చువల్లీ మల్లేశం లాంటి చిన్న సినిమా అంత సక్సెస్ అయింది కాబట్టి నేను సెకండ్ ఫిల్మ్కి పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ హీరోతో చేయగలిగాను. ఆబ్వియస్ గా కదా, అదే బేసిక్ మంచి పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద సినిమాలో ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో నాకు ఆ సక్సెస్ రాకపోతే పవన్ సార్ లాంటి స్టార్ హీరో సినిమాలో నాకు హీరోయిన్ గా ఆపర్చునిటీ రాదు కదా. సో ఆపర్చునిటీస్ వచ్చాయి, కానీ దాని తర్వాత కోవిడ్ వచ్చింది, అటు ఇటు అయిపోయింది ఇంకా మొత్తం. సో దట్స్ వాట్ హ్యాపెండ్. సో నెక్స్ట్ 3 ఫిలిమ్స్కి అయితే మీరు ఫుల్లీ కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఎక్సైటెడ్ ఉన్నాను. ఇది నెక్స్ట్ వచ్చే 3 ఫిలిమ్స్. సో ఇప్పుడు ఏంటి, ఎట్లా డిసైడ్ చేసుకున్నారు కెరియర్ అంటే? ఇప్పుడు ఇట్లా వెబ్ సిరీస్ అండ్ సినిమా రెండువా, లేదంటే ఎప్పుడైనా మంచి వెబ్ సిరీస్ చేసుకున్న తర్వాత మిగతా అంత టైం రియల్లీ థింక్ మన ప్లాన్ చేసినట్టు కెరియర్ వెళ్తుందని? మీ కెరియర్ అయినా వెళ్ళదు, బట్ ఎంతో కొంత ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఇవే చేయాలి ఇట్లాగే వెళ్ళాలి. ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. నేనైతే నిజంగా చెప్తున్నాను, అంటే ఈ టైంలో ఎందుకంటే ఒక ఐడియా ఉంది అని అనుకోండి, ఈ టైంలో నాకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేకి నా దగ్గర ఒక 4 స్క్రిప్ట్స్ నేను చదవడానికి ఉన్నాయి, ఒక 2 స్క్రిప్ట్స్ వినడానికి ఉన్నాయి, ఒక స్క్రిప్ట్ డిస్కషన్లో ఉంది అని అనుకోండి. ఈ 5-6 స్క్రిప్ట్స్లో ఇప్పుడున్న టైంకి, ఇప్పుడున్న నా మైండ్ సెట్కి, నా మెచ్యూరిటీ లెవెల్కి, నేను కెరియర్ అనుకున్న విధానానికి వీటిలో బెస్ట్ ఏది ఉందో అది చూస్ చేసుకొని వెళ్ళిపోతాము. సో దీని రిజల్ట్ని బట్టి నెక్స్ట్ వచ్చే స్క్రిప్ట్స్ డిసైడ్ అవుతాయి. సో దాని ప్రకారం ఆలోచిస్తే మనం ఎప్పుడు ఇలా వెళ్తుంది నా కెరియర్ అని డిసైడ్ చేసుకోలేము. యూ జస్ట్ హ్యావ్ టు ఫ్లో లైక్ ఏ వాటర్. ఇప్పుడు ఉన్న దాంట్లో బెస్ట్ చూస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అప్పుడే నీకు వర్క్ ఉంటుంది అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, నీ ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ టాలెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. బికాజ్ నువ్వు కొత్త పీపుల్తో వర్క్ చేస్తావు. ఎప్పుడైతే నాకు అలాంటి రోల్స్ కావాలి అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక మెచ్యూరిటీ లెవెల్ ఇంక్రీజ్ అవ్వదు. ఎందుకంటే కొత్త పీపుల్తో పనిచేస్తాం, కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటాం. అండ్ ఈ సెట్లో ఎవరైనా చూసి ఒక ఈ అమ్మాయి బాగా చేస్తుంది, బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ దానికి వాళ్ళే చాలామంది నన్ను రిఫర్ చేసిన వాళ్ళు కూడా అలా ఉన్నారు. ఓకే ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి ఈ రోల్కి అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి. సో దాన్ని బట్టి ఆలోచిస్తే కెరియర్ని ప్లాన్ చేసుకోవడం కంటే వచ్చిన వాటిలో బెస్ట్ ఆపర్చునిటీస్ చూస్ చేసుకుంటూ వెళ్తే ఎవరికైనా ఆపర్చునిటీస్ వస్తే సక్సెస్ కూడా వస్తుంది. అండ్ తెలుగు హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ కూడా తక్కువే ఉంటాయి, యాక్సెప్ట్ చేస్తారు? నార్త్ నుంచి వచ్చే వాళ్ళకేమో వాళ్ళు చేసిన 10 సినిమాలు అయినా కూడా వాళ్ళు పెద్ద బంగ్లాలు, ఇల్లులు, కార్లు కొనుక్కుంటున్నారు. మన వాళ్ళు మాత్రం ఇంకా స్టిల్ ఇక్కడే లిమిటెడ్ బడ్జెట్. డిపెండింగ్ ఆన్ ద ఫిల్మ్స్ వీఆర్ డూయింగ్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ వచ్చింది అని అనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా నీకు మార్కెట్ వస్తుంది. ఇప్పుడు బంగ్లాలు, ఇల్లులు కొనుక్కున్న హీరోయిన్స్ అందరూ వాళ్ళకి ఒక కమర్షియల్ సక్సెస్ వచ్చింది. చాలామంది నార్త్ నుండి కూడా పాపం 100 మంది వస్తే ఒక 10 మంది బయటకు వస్తున్నారు. 10 మందికి ఏదో ఒక కొంచెమైనా కమర్షియల్ సక్సెస్ ఉన్న హీరోయిన్సే బయటకు వస్తున్నారు. సో ఆ కమర్షియల్ సక్సెస్ ఉంది అంటే మార్కెట్ ఉంటుంది, జనాలని చూడటానికి వస్తున్నారు. సో ఆ మార్కెట్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా నిన్ను చూడటానికి ఒక 100 రూపీస్ పెట్టి ఆడియన్స్ వస్తున్నారంటే దాంట్లో ఒక 10% షేర్ యాక్టర్కో యాక్ట్రెస్కో వెళ్తుంది కదా. సో ఆబ్వియస్గా అందుకని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మేము తెలుగు హీరోయిన్స్ చేసేవి కూడా కొంచెం బిగ్ బడ్జెట్లో మాకు కూడా మార్కెట్ ఎక్కువగా వచ్చింది అనుకోండి, ఆబ్వియస్గా మనకు కూడా వస్తుంది. అంతే, ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ బిజినెస్. అంతే, అది ఆ ప్లేస్ లోకి వెళ్తాం అందరం 100% వెళ్తాం. నాకు ఆ బిలీవబిలిటీ బాగుంది. సో అది బాగా కష్టపడ్డాం మామూలుగా కదా. అందుకని ఆఫ్టర్ రిలీజ్ ఎంత డెడికేటెడ్గా కష్టపడతారు అందరు కాదనట్లేదు, కానీ దీనికి కష్టపడడం అనేది ఫ్యాన్స్ లేవు, గాలి లేదు, తినడానికి టైం లేదు. చాలా చాలా డెడికేటెడ్ సీన్స్ ఎలా చేసామంటే ఎక్కడ చేస్తుంటే నాకు గుర్తొచ్చింది. మీకు గుర్తుంది, మేము ఒక విలేజ్కి వెళ్ళాము, విలేజ్లో ఒక షూట్ చేస్తున్నాము, మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు కదా, ఆ సీన్. ఆ సీన్ లో వి డోంట్ నో, అంటే పక్కన క్రౌడ్ వస్తారు, విలేజ్ నుండి వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని తెలియదు మాకు. వాళ్ళు వచ్చారు, మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసాము, వాళ్ళు వస్తున్నారు, మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. ఒక 50 మెంబర్స్తో, అంటే 50 మెంబర్స్ అంటే ఊరో లేదో ఫైట్ డిజైన్ చేసి అలా కాదు, ఊరు వాళ్ళే వస్తారనమాట. అటు ఇటు ఫైట్ జరుగుతూ ఉంటుంది. అక్కడ మధ్యలో ఇలా లాగుతాను, మేము ఇలా లాగుతాం, ఈయన అటు వెళ్తాడు. యాక్టర్స్ అందరు, నాకేమో గాజు కూర్చోని బ్లడ్ వచ్చేసింది, ఇంకా నాకు మార్క్ ఎక్కడో ఉంది. అయితే బ్లడ్ వచ్చింది, ఆఫ్టర్నూన్ లంచ్ తినలేదు, చేస్తూనే ఉన్నాం.
అసలు ఆ సీన్ చేస్తే నా ఎనర్జీ మొత్తం లైక్ నెక్స్ట్ ఒక 1 వీక్ ఎనర్జీ మొత్తం ఆ సీన్ లో పెట్టేసినట్టు అనిపించింది. మీకు కూడా అట్లా లాగుతుంటారు. ఫైటర్స్ కాదు, రియల్ ఫైటర్స్ కాదు, విలేజర్స్ వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళని ముందే స్ట్రాంగ్ గా ఉంటారు. చాలా రియలిస్టిక్ స్పేస్ లో చేసే ఉంటున్నాను. అందుకని ఆఫ్టర్ రిలీజ్ డెఫినెట్గా అన్ని క్రాఫ్ట్స్కి నాట్ ఓన్లీ యాక్టర్స్ మనం ఎక్కువ కనిపిస్తాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బాగా రికగ్నైజేషన్ వస్తుంది. అలాగే టెక్నికల్గా కూడా డైరెక్టర్ గారు కానీ, రైటర్స్ కానీ, డిఓపి కానీ, మ్యూజిక్ కానీ, ఆల్ క్రాఫ్ట్స్, ఎడిటింగ్ సెక్టర్ కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ అవార్డ్స్ తీసుకుంటామని నేను బిలీవ్ చేస్తున్నాను. అంటే ఓటీటీ అవార్డ్స్ ఉంటాయి కదా, అందులో అంటే 90s చాలా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసారంట కదా బ్రో, రియల్ ఇన్సిడెంట్స్ని. ఏమి ఆ ఇన్సిడెంట్స్? ఆ ఇన్సిడెంట్ ఇందాక మీతో అన్నాను కదా, డైరెక్టర్ గారు ఊరండి అది పెద్దపల్లి అని చెప్పి గుంటూరు దగ్గర. ఆ ఊర్లోనే షూట్ చేసాం. ఆ ఊర్లోనే షూట్ చేసాం. అది తర్వాత కృషి గారు ఊరు జాగర్లమూడి అండ్ ఇంకా టోటల్ ఇంకా రాజాపట్నం అని అక్కడ ఇంకా చాలా మొత్తం ఆ సరౌండింగ్లోనే షూట్ చేసాం. బాపట్ల టోటల్ ఆ ఏరియాలోనే షూట్ చేసామండి. 90s అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చింది 90s 80s క్యాస్ట్ మీద ఎక్కువ గొడవలు అవుతూ ఉండేవి ఊర్లో. ఇటు మా క్యాస్ట్ అని అట్లాంటి క్యాస్ట్ సంబంధించిన ఏమన్నా కాస్ట్ ఆల్రెడీ ట్రైలర్లో అదే పాయింట్ డిక్లేర్ చేశారండి. అంటే ఉండేది ఒకప్పుడు అన్ని ఏరియాల్లోనూ ఉంది, రాయలసీమలోనూ ఉంది, కోస్తాలోనూ ఉంది, తెలంగాణలో ఉంది. చాలా ఎక్కువ. తెలంగాణ నేను రీసెంట్ గా ఒక స్టోరీ చదివాను, అక్కడ కూడా అంతే మాస్ గా చాలా మందిని చంపేశారంట. మాస్ హత్యలు జరిగాయి అక్కడ, చంపేసి నదిలో పడేయటం అలాంటివన్నీ రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్. సో ఐ ఫీల్ లైక్ అందుకనే అటు సైడ్ ది తీసుకున్నారేమో, బట్ ఆ బ్యాక్ డ్రాప్ లో చాలా ఉన్నాయి గుంటూరు సైడ్, అందుకని ఇక్కడ నుంచి తీసుకొని చేశారేమో సిరీస్. అండ్ డైరెక్టర్ గారు ఊరు అదే కదా, ఏరియా సరౌండింగ్ కాబట్టి అందుకని ఆ స్టోరీ కూడా అలానే బాగా కనెక్ట్ అయింది. ఆ రియలిస్టిక్ స్పేస్లో ఆయన అనుభవాలకి దృష్ట్యా ఆయన నిజ జీవితంలో ఇప్పుడు నా క్యారెక్టర్ అయితే నిజంగా ఆయన ఉంది, చూశారు, ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది ఆ క్యారెక్టర్తో కూడా. అందుకని నాకు చెప్పారనమాట, అది రియలిస్టిక్ స్పేస్లో వెళ్తున్నాం. అందుకని నేను చేసేటప్పుడు కూడా నిజ జీవితంలో ఆ క్యారెక్టర్ ఎలా ట్రావెల్ అయి ఉంటుందని ఒక ఇమాజినేషన్, ఒక పెద్ద డ్రాఫ్ట్ వేసుకొని ఆ పాయింట్లోనే ట్రావెల్ చేశాను. అందుకని ఆఫ్టర్ రిలీజ్ డెఫినెట్గా అప్రిషియేషన్స్ తీసుకుంటానని నాకు నమ్మకంగా కూడా ఉంది.